ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నేను ఓబీ నోట్స్ గురించి సెర్చ్ చేసా యూట్యూబ్లో. బట్ నాకు అంత ఫెమిలియర్గా నోట్స్ దొరకలేదు. ఇప్పటి నుంచి నేను ఓబీ నోట్స్ క్లియర్గా పెడదాం అనుకుంటున్నా. పాయింట్ టు పాయింట్ లా కాకుండా టాపిక్ టు టాపిక్ అన్నా. అండ్ నార్మల్గా మనం ఓబీ రాయొచ్చు. ఇఫ్ మనకు సబ్ హెడ్డింగ్స్ వచ్చినా మనం ఒక ఆర్గనైజేషన్ ఫర్ సపోజ్ మనం బీటెక్ వాళ్ళకి ఓబీ ఉంది. నెక్స్ట్ నువ్వు ఒక ఆఫీస్లో జాబ్ వచ్చిందనుకో ఫర్ సపోజ్, నువ్వు అక్కడికి వెళ్ళినాక నీ బిహేవియర్ ఎట్లుండాలి. మనకు 20-21 ఉంటుంది ఏజ్. మనకు తెలుసు ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి. అదే ఈ సబ్జెక్టులు ఉంది మొత్తం. ఏంటంటే ఒక ఇండివిజువల్ అన్నా, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అన్నా ఎట్లా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తారు, అంటే కలిసి ఎట్లా వర్క్ చేస్తారు, టీం వర్క్ అయినా ఇన్ టైంలో ఎట్లా, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, ఇప్పుడు వాళ్ళకి జాబ్ సాటిస్ఫైడ్ ఉందా, ఇఫ్ సపోజ్ వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేస్తే లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఎట్లా సార్ట్ చేయాలి. అంటే ఒక హెచ్ఆర్కి ఒక మేనేజర్కి ఉన్న క్వాలిఫికేషన్స్ కూడా ఎట్లా ఉండాలో మనకి ఓబీ సబ్జెక్టులు ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ నువ్వు ఒక ఎంప్లాయీగా జాయిన్ అవుతావు, కానీ ఒక 5-10 ఇయర్స్కి నువ్వు దాంట్లోనే మేనేజర్ కావచ్చు కదా. అట్లా కూడా ఫర్దర్గా మనకు యూజ్ రావాలని ఓబీ సబ్జెక్టులు ఇంకా క్లారిటీగా ఇచ్చిర్రు. దెన్ మనం ఇప్పుడు ఫార్మల్ గ్రూప్స్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ గురించి కూడా దీంట్లో పెట్టిన. ఫార్మల్ అంటే ఏంటంటే ఆ గ్రూప్స్ కంపెనీయే క్రియేట్ చేస్తుంది ఆ గ్రూప్స్ని. ఎందుకు, ఒక యాప్ అన్నా, ఒక అప్లికేషన్ అన్నా, లేకపోతే ఒక దాని మీద ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి అది క్రియేట్ చేస్తుంది. దాంట్లో వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారు అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇన్ టైంలో చేయాలి, టైం లిమిట్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి వాళ్ళకి ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి. అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ అంటే ఇవి కామన్గా న్యాచురల్గా ఫ్రెండ్స్ అన్నా లేకపోతే ఇట్లనే కొలీగ్స్, ఎవరైనా తెలిసిన వాళ్ళు, వేరే వేరే ప్రాజెక్ట్స్ వాళ్ళైనా సరే తెలిసిన వాళ్ళు అట్లా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంని ఇన్ఫార్మల్ గ్రూప్స్ అని అంటాం మనం. దెన్ మనకి పర్సనల్ రిలేషన్స్ అంటేనేమో ఇది మనం ఒక పర్సన్ తోటి ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాం, మన వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం, వాళ్ళతో రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేసుకుంటున్నాం వర్క్ ప్లేస్లో, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. దీనివల్ల మనకి టీం వర్క్ పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి టాపిక్ బై టాపిక్, అంటే మనకు సిలబస్ కాపీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయో అవన్నీ యూనిట్ 1 నుంచి కవర్ చేసేస్తా.